సరే మా ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటాం మేము. ఏమి డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటే అంటే ఏంటంటే నీకు ఏమీ తెలియకపోయినా గట్టిగా అరవాలి, సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, గట్టిగా అరుస్తా ఉండాలి. వైద్య భాషలో డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. లక్షణాలు సబ్జెక్ట్ ఏమో చిన్నగా ఉంటది, అన్ని తెలిసినట్టు ఓవర్ కాన్ఫిడెంట్ గా గట్టిగా మాట్లాడేసారి అట్లా అనమాట. కానీ లోపల సబ్జెక్ట్ ఏమి ఉండదు అంట. సో మా ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఎప్పుడైనా కూర్చొని సరే 8 లక్షల అప్పట్లో చెప్పాలి కదా ఒకసారి, మరి పోనీ ఎప్పుడైనా సబ్జెక్ట్ లోకి కూర్చొని డైరెక్ట్ గా మాట్లాడదాం అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినా కూడా ఆ రోజు కూడా నేను ఇట్లని మళ్ళీ ఇది అప్పుడు పని వెళ్ళిపోతారు. నన్ను ఎప్పుడు డేటాలోకి పోరైనా ఎప్పుడు డీటెయిల్ గా మాట్లాడరు, గట్టిగా అరుస్తారు. ఏదో ఉంది కదా చిన్నప్పుడు మాకు చెప్పారు, లై ఈజ్ ఆల్వేస్ లౌడ్ అండ్ ట్రూత్ ఈజ్ ఆల్వేస్ సైలెంట్ అని. అంటే ఎప్పుడు అబద్ధం గట్టిగా అరుస్తుంది, నిజం ఎప్పుడైనా సైలెంట్గా ఉంటుంది. ప్రజలు పాపం నమ్మేశారు పాపం అని, ప్రజలు నమ్మేసి పాపం అదే బాధ అవుతుంది. ఇంత నమ్మకంతో నీకు పదవి ఇచ్చిన తర్వాత, పదవి రాకముందు అబద్ధాలు చెప్పి పదవిలోకి వచ్చావు, పదవిలోకి వచ్చిన తర్వాత నిజాలు మాట్లాడి ప్రజలకు ఏం చేస్తావు చెప్పాలి కదా. ఇప్పటికి కూడా అదే అబద్ధాలతో 29 ఎలక్షన్లు కూడా గెలుస్తాము నేను రెండోసారి ముఖ్యమంత్రి అంటున్నారు, చాలా బలంగా మాట్లాడే చెప్పా కదా డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అని. ఏమీ లేకపోయినా గట్టిగా అరిచేసేయాలి, అదే నిజం అనుకొని వాళ్ళు అనుకుంటారు కానీ ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది, ఒకసారి మోసం చేస్తారు కానీ యూ కెనాట్ ఫూల్ దెమ్ ఆల్వేస్ కదా. ఒకసారి వాళ్ళని ఫూల్ చేయలేం కదా, ప్రజలకు అర్థం అవట్లేదా? 1 కోటి మంది మహిళల్ని రోడ్డుపతులు చేస్తాను, మా మహిళలు అయితే నన్ను ప్రతిసారి సార్ ఆ పెన్షన్ ఇప్పిండి సార్ 2000 రూపాయలు అంటా ఉన్నారు, ఈయనేమో కరోడ్పతులు చేస్తాను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు.